ఆర్మూరు మండలం చేపు గ్రామంలోని క్షత్రియ పాఠశాల విద్యార్థులు అంకాపూర్ గ్రామంలోని ప్రొద్దుటూరి సదానంద ట్రస్ట్ వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో 6, 7, 8, 9 తరగతుల విద్యార్థులు, ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులు ఆశ్రమమంతా కలియ తిరిగి ఆశ్రమంలోని వృద్ధులతో తమ అనుభవాలను పంచుకున్నారు. ప్రతి ఒక్కరితో ఆత్మీయంగా మాట్లాడారు. మీకు మేము అన్ని వేళలా తోడుగా ఉంటామని చెబుతూ వృద్ధులకు మనోధైర్యాన్నిచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి మాట్లాడుతూ, మానవ సేవయే మాధవ సేవ అనే లక్ష్యంతో మా విద్యార్థులు ఈ ఆశ్రమాన్ని సందర్శించారని, క్షత్రియ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు సంస్కారాన్ని అందిస్తూ జీవితంలో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పొందేటట్లుగా తమ ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని అన్నారు. బాల్యంలోనే సాటి మనిషికి సేవ చేయని లక్ష్యం మా పాఠశాల విద్యార్థులకు ఉంటుందని అన్నారు. విద్యార్థులందరూ కలిసి పండ్లు మరియు నిత్యావసర వస్తువులను అందించారని ఆయన వెల్లడించారు. విద్యార్థుల సేవాభావాన్ని ప్రత్యక్షంగా చూసిన వృద్ధులందరూ నిండు మనసుతో ఎంతో సంతోషంతో విద్యార్థులను దీవించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.